హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనము మన ప్రీవియస్ పార్ట్ 1 ని కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ బేసిక్స్ పార్ట్ 2. సో పార్ట్ 1 వీడియోలో మనము ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ అన్ని చదువుకున్నాము. అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ టు మ్యాటర్ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ మ్యాటర్ ఇంటూ ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ. ఫిజికల్ ప్రాపర్టీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చదువుకున్నాము. అదే విధంగా కెమికల్ ప్రాపర్టీలో వచ్చేసి ప్యూర్ సబ్స్టాన్స్, ఇంప్యూర్ సబ్స్టాన్స్ గురించి తెలుసుకున్నాము. ప్యూర్ సబ్స్టాన్స్ లో ఎలిమెంట్స్, కంపౌండ్స్, ఎలిమెంట్స్ లో మొత్తం నోబుల్ గ్యాసెస్, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబుల్ గ్యాసెస్ వరకు మన పార్ట్ 1 లో తెలుసుకుందాం. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో వచ్చేసి మనము కంపౌండ్ గురించి తెలుసుకోబోతాం. కంపౌండ్ లో అయానిక్ కంపౌండ్, అదే విధంగా కోవాలెంట్ కంపౌండ్, ఆ 2 కంపౌండ్స్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. అదే విధంగా ఇంప్యూర్ సబ్స్టాన్సెస్, ఇంప్యూర్ సబ్స్టాన్సెస్ అంటే మిక్చర్ గురించి, హోమోజీనియస్ అండ్ హెటిరోజీనియస్ మిక్చర్ గురించి ఈ రోజు వీడియోలో మనము తెలుసుకుందాం. సో దీంతో మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్ లో కంప్లీట్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్ విత్ కంపౌండ్. కంపౌండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై కంపౌండ్? సో కంపౌండ్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అయానిక్, సెకండ్ వన్ వచ్చేసి కోవలెంట్ కంపౌండ్. సో ఫస్ట్ గా ఒక కంపౌండ్ అంటే ఏంటి? కంపౌండ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్యూర్ సబ్స్టాన్స్ compound is a pure substance made up of elements compound is a pure substance made up of different type of elements. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో మనకు కంపౌండ్ అనేది తయారు చేయబడుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, రైట్? సో కంపౌండ్ ఈజ్ అ ప్యూర్ సబ్స్టెన్స్. కంపౌండ్ అనేది ఒక ప్యూర్ సబ్స్టెన్స్. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అన్నది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో కంపౌండ్ అనేది ఒక ప్యూర్ సబ్స్టెన్స్, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ద్వారా తయారు చేయబడి ఉంటుంది. సో ఆ ఎలిమెంట్స్ మోస్ట్లీ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ అయి ఉంటాయి. మాలిక్యూల్స్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఎలిమెంట్స్ అనేవి అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అయాన్స్ గా ఎగ్జిస్ట్ అయ్యే వాటిని ఏమంటాము అంటే, ఫస్ట్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ గా NaCl తీసుకున్నట్లయితే Na+Cl-. Na+ అంటే ఇది పాజిటివ్ అయాన్. అంటే ఏంటి? Cl-, అది నెగిటివ్ సైన్ ఉంది. దాన్ని ఏమంటాము? పాజిటివ్ గా ఉండేదాన్ని మనం ఏమంటాము? నెగిటివ్ గా ఉండేదాన్ని ఏమంటాము? పాజిటివ్ గా ప్రెసెంట్ అయ్యే దాన్ని క్యాటయాన్ అని అంటాము. సో క్యాటయాన్. నెగిటివ్ గా ఉండేదాన్ని మనము యానయాన్ అని అంటాము. నెగిటివ్ సైన్. సో ఇది అయాన్స్ లో టైప్స్ కదా, క్యాటయాన్, యానయాన్ అని. నెగిటివ్ చార్జ్ ఉన్నదాన్ని, నెగిటివ్ చార్జ్ ఉన్నదాన్ని యానయాన్ అంటాము. పాజిటివ్ చార్జ్ ఉన్నదాన్ని క్యాటయాన్ అని అంటాము. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, రెండు ఎన్ ఉన్నది, రెండు ఎన్ లో ఉన్న నెంబర్ వర్డ్ నెగిటివ్ అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇది ఇలా అయాన్స్ గా ప్రెసెంట్ అయి ఉన్న దాన్ని, కంపౌండ్ ని అయానిక్ కంపౌండ్ అని అంటాం. నెక్స్ట్ మాలిక్యూల్స్ గా ప్రెసెంట్ అయి ఉన్న దాన్ని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అయానిక్ కాంపౌండ్ గురించి మీకు చెప్పినట్లయితే, అయానిక్ కంపౌండ్ ఎలా ఉంటుంది, దాని రిప్రజెంటేషన్ చూద్దాం ఇప్పుడు. సో అయానిక్ కంపౌండ్ గురించి చూసుకున్నట్లయితే, అయానిక్ కంపౌండ్ అనేది కంపౌండ్ ప్రెసెంట్
compound made up of ions. Compound made up of compound made up of ions is called ionic compound. సో దీని రిప్రజెంటేషన్ చూద్దాం ఇప్పుడు. NaCl ఉంది, Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, సోడియం క్లోరైడ్, Na ప్లస్ Cl మైనస్, Cl మైనస్ Na ప్లస్, Cl మైనస్ Na ప్లస్. Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్. ఈ విధంగా ప్రెసెంట్ అయి ఉంటుంది కదా, ఈ విధంగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా, దీన్ని ఏమంటామంటే మనము అయానిక్ కంపౌండ్ అని అంటాం. ఇందులో వచ్చేసి ఇవన్నీ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఒకే టైప్ ఉన్నాయి కాబట్టి పై నుంచి కింది వరకు ఒకటే రకమే ఉన్నాయి కాబట్టి సేమ్ కెమికల్ నేచర్ ఉంది వీటికి, కాబట్టి ఇది ప్యూర్ సబ్స్టెన్స్. అదే విధంగా ఇది అయానిక్ కంపౌండ్ అయింది. ఎలా అంటే అయాన్స్, దిస్ కంపౌండ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ అయాన్స్ కాబట్టి దిస్ ఈస్ అయానిక్ కంపౌండ్, right? So this is what we need to learn about ionic compound. Let us go ahead with covalent compound. So కోవలెంట్ కంపౌండ్ గురించి తెలుసుకున్నట్లయితే కోవలెంట్ కంపౌండ్ వచ్చేసి మాలిక్యూల్స్ ద్వారా తయారు చేయబడుతుంది. సో సింప్లీ వి కెన్ రైట్ హియర్ కంపౌండ్ మేడ్ అప్ ఆఫ్ molecules. Compound made up of molecules is called covalent compound. సో ఎగ్జాంపుల్ గా మనము వాటర్ ని తీసుకోవచ్చు. వాటర్ అంటే ఏంటి? డైహైడ్రోజన్ మోనోఆక్సైడ్, డైహైడ్రోజన్ మోనోఆక్సైడ్. సో వాటర్ కి సింబల్ ఇదే కదా మనకు. సో డైహైడ్రేషన్ అంటే H2, మోనోఆక్సైడ్ అంటే O, H2O. సో H2O ఇది ఒక కంపౌండ్, ఇది ఒక మాలిక్యూల్. సో ఆల్ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫార్మ్ అ కంపౌండ్. All molecules are getting combined to form a compound. సో ఇలా ఫార్మ్ అయిన వాటిని కోవలెంట్ కంపౌండ్ అని అంటాం. కోవలెంట్ కంపౌండ్, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ కోవలెంట్ కంపౌండ్. సో సింప్లీ జస్ట్ రిమెంబర్, అయాన్స్ తో మేడప్ అయ్యేదాన్ని అయానిక్ కంపౌండ్, మాలిక్యూల్స్ తో మేడప్ అయ్యేదాన్ని కోవలెంట్ కంపౌండ్ అని అంటాము, రైట్? సో నౌ లెట్ us స్టడీ అబౌట్ మిక్చర్. సో ఒక మిక్చర్ లేదా ఇంప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే, వెన్ టూ ఆర్ మోర్ దాన్ టూ pure substances, remember this word. So when two or more than two pure substances combine together in any proportion by mass. సో ఒక మిక్చర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే, టూ లేదా రెండు కంటే ఎక్కువ మిక్చర్ ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేవి ప్యూర్ సబ్స్టాన్సెస్ అంటున్నాము. సో వెన్ టూ ఆర్ మోర్ దాన్ టూ ప్యూర్ సబ్స్టాన్సెస్ కలిస్తే, కంబైన్ అయితే, ఎనీ ప్రపోర్షన్ లో కంబైన్ అయితే
దాన్ని ఏమంటాం మనము మిక్స్చర్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ గా షుగర్ సొల్యూషన్ మనకు అందరికీ తెలుసు. H2O లో మనం ఏం యాడ్ చేస్తాము? H2O లో మనం ఏం యాడ్ చేస్తాము? C12H22O11 in it. C12H22O11 అంటే ఏంటి మనకు? షుగర్. షుగర్ ని వాటర్ లో యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? షుగర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. షుగర్ సొల్యూషన్. సో దిస్ ఇస్ అ ప్యూర్ సబ్ సొల్యూషన్. సో షుగర్ సొల్యూషన్ అనేది మనకు ఫామ్ అవుతుంది ఎప్పుడు? వాటర్ లో మనము షుగర్ యాడ్ చేసినప్పుడు షుగర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఫిజికల్ చేంజా లేదా కెమికల్ చేంజా అంటే దిస్ ఇస్ అ ఫిజికల్ చేంజ్. ఎందుకు ఫిజికల్ చేంజ్ అంటే దిస్ ఈస్ అ ఫిజికల్ చేంజ్. ఎందుకు అంటే దీన్ని మనము కొన్ని మెథడ్స్ యూజ్ చేసి వీటిని సపరేట్ చేయొచ్చు. అంటే షుగర్ ని వాటర్ ని సపరేట్ చేయొచ్చు కొన్ని మెథడ్స్ ని యూజ్ చేసి. వి క్యాన్ సపరేట్ దెమ్. కాజ్ కాజ్ అంటే ఏంటి? బికాజ్ అని అర్థం. సియూజెడ్. వి క్యాన్ సెపరేట్ దెమ్ బై సమ్ మెథడ్స్. కొన్ని మెథడ్స్ ని యూజ్ చేసి మనం వీటిని సపరేట్ చేయొచ్చు. దట్స్ వై దే ఆర్ దిస్ ఇస్ అ ఫిజికల్ చేంజ్. సో ఈ మిక్స్చర్ లో 2 టైప్స్ ఉంటాయి. ఏమని చెప్పాను? హోమోజీనియస్ అండ్ హెటిరోజీనియస్. సో హోమోజీనియస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ గా హోమోజీనియస్ అంటే ఏంటి అంటే దేర్ ఈస్ అ యూనిఫామ్ కంపోజిషన్. దేర్ ఈస్ అ యూనిఫామ్ కంపోజిషన్. యూనిఫామ్ కంపోజిషన్ ఇన్ మిక్చర్. మిక్చర్ లో యూనిఫామ్ కంపోజిషన్ మనకు కనిపిస్తుంది. అంటే దే ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ రీజియన్. దే ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ రీజియన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా షుగర్ సొల్యూషన్ ని తీసుకుందాం. H2O, 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 H2O. ఇది వాటర్. వాటర్ లో షుగర్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు షుగర్ అనేది మనకి ఈ విధంగా మధ్యలో మధ్యలో ఉంది జాయిన్ అయి ఉంటుంది. ఇది మనకు కనిపిస్తుందా? ఇప్పుడు వెంటనే మనం వెళ్ళి ఇప్పుడు షుగర్ ని వాటర్ లో యాడ్ చేస్తుంటాం. షుగర్ ఇక్కడ మనకు కనిపిస్తుందా? షుగర్ మనకు మెల్ట్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత వాటర్ లో షుగర్ ఇక్కడ ఉంది, షుగర్ ఇక్కడ ఉంది, షుగర్ అక్కడ కనిపిస్తుంది నాకు ఒకటి అని అలా కనిపిస్తుందా మనకేమన్నా? నో, కనిపించదు. అంటే అవి రెండు మిక్స్ అప్ అయినట్టు మనం అనుకుంటాం. మనకు కనిపిస్తుంది ఎలా? రెండు మిక్స్ అప్ అయినట్టు. అలాంటి ఏమంటాము? హోమోజీనియస్. అంటే సింగిల్ రీజియన్ లో అవి ప్రెసెంట్ అయి ఉంటాయి. మొత్తం యూనిఫామ్ కంపోజిషన్ మొత్తం కలిసే ఉంటుంది అక్కడ. కింద షుగర్, మధ్యలో వాటర్, మళ్ళీ పైన షుగర్. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకున్నాము. ఈ గ్లాస్ లో వాటర్ ఇంకా షుగర్ ని మిక్స్ చేశారు. ఇప్పుడు కింద షుగర్ ఉంది, మధ్యలో వాటర్ ఉంది, మళ్ళీ షుగర్ ఉంది. ఇలా ఉంటుందా ఏమన్నా? ఇలా ఉంటుందా? ఇక్కడ H2O ఉండడం, మళ్ళీ ఇక్కడ H2O, ఇక్కడ షుగర్, ఇక్కడ షుగర్, అలా ఉండదు కదా. మొత్తం కలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఇది హోమోజీనియస్. ఇలాంటి సబ్స్టాన్సెస్ ని, ఇలాంటి మిక్చర్స్ ని ఏమంటాం మనము? హోమోజీనియస్ మిక్చర్స్ అని అంటాం. వాట్ అబౌట్ హెటిరోజీనియస్ మిక్చర్? హెటిరోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి అంటే there is a non-uniform composition. Non-uniform composition in mixture.
మిక్చర్ లో ఒక నాన్ యూనిఫామ్ కంపోజిషన్ అనేది ఉంటుంది. అంటే మొత్తం యూనిఫామ్ గా ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు షుగర్ సొల్యూషన్ అంటే మొత్తం కలిసిపోయి ఉంటుంది, అలా ఇందులో ఉండదు. దే ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ రీజియన్. రిమెంబర్ దిస్ సెంటెన్స్, దే ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ లేదా రీజియన్స్ అని అంటాం. దే ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ రీజియన్ అంటే మనకు ఆ బౌండరీ అనేది కనిపిస్తూ ఉంటుంది, సెపరేషన్ బౌండరీ కనిపిస్తుంది. వి కెన్ అబ్జర్వ్ we can observe the separating boundary. I will explain you. ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్తాను అంటే, శాండ్, నేను ఒక గ్లాస్ లో వాటర్ వేసాను ఫస్ట్ గా. H2 మొత్తం ఇక్కడ అంతా ఏముంది, H2O ఉంది ఫస్ట్. చేశానండి శాండ్ యాడ్ చేశాను, మట్టిని ఇందులో యాడ్ చేసేసరికి ఫస్ట్ నేనేమో బాగా మిక్స్ చేశాను, నేను బాగా మిక్స్ చేశాను, శాండ్ మొత్తం ఇలా 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 ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కాసేపటికి శాండ్ మొత్తం వచ్చి కింద సెటిల్ అయిపోయింది, శాండ్ వచ్చేసి కింద సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ సెంటెన్సెస్ ని ఇక్కడ ట్రై చేసి చూద్దాం. ఇందులో నాన్ యూనిఫామ్ కంపోజిషన్ అంటే మొత్తం కలిసిపోదు, ఎప్పటికీ కలిసిపోదు, షుగర్ సెన్షన్ లాగా కింద వచ్చి కూర్చోయింది కదా, నాన్ యూనిఫామ్ కంపోజిషన్ ఇది. అంటే కలిసిపోయిందా, ఏమన్నా శాండ్ వాటర్ లో కరిగిపోయిందా, లేదు. కాబట్టి ఇది ఒక నాన్ యూనిఫామ్ కంపోజిషన్. డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ లో అవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. శాండ్ ఏమో కింద రీజియన్ లో ఎగ్జిస్ట్ అయింది, H2O ఏమో శాండ్ కి పైన రీజియన్ లో ఎగ్జిస్ట్ అయింది. డిఫరెంట్ రీజియన్ ఏనా అంటే ఎస్, డిఫరెంట్ రీజియన్ లోనే ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్, సెపరేటింగ్ బౌండరీని అబ్జర్వ్ చేయగలుగుతాం మనం. సో ఇక్కడ శాండ్ కి వాటర్ కి ఒక బౌండరీ అనేది మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ఇక్కడ. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ బౌండరీ. వాటర్ శాండ్ ఇక్కడ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది మనకు కదా, దాన్ని ఏమంటాము, సెపరేటింగ్ బౌండరీ అంటాము. సో ఇది మనకు హోమోజీనియస్. హెటిరోజీనియస్ సారీ, హోమోజీనియస్ అంటే ఏంటి, మనకు యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది. హెటిరోజీనియస్ అంటే ఏంటి, మనకు నాన్ యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది ఇందులో, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కెమిస్ట్రీ బేసిక్స్. సరే, ఇంతటితో కెమిస్ట్రీ బేసిక్స్ అయిపోయాయా అంటే నో, దెర్ ఆర్ సో మెనీ కాన్సెప్ట్స్ టు అండర్స్టాండ్. కానీ అవన్నీ మనము లెసన్స్ లో చదువుకుంటూ వెళ్తాం కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ నౌ. మనకు జస్ట్ ఒక బేసిక్ బిల్డ్ అనేది ఉండాలి ఇంటర్ కి వెళ్లే ముందు, కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్.